అందరికీ నమస్కారం అండి. ఈరోజు తాత మనవడు కథలో భాగంగా ఒక పోరి పట్నం పోతానంటే, "వద్దు నాయనా పట్నం పోయి నువ్వు చెలాయించుకోలేవు. పట్నంలో ఏం జరుగుతుందనేటువంటి సుమతం వాళ్ళే సుమతాన్ని దెబ్బతీస్తారని" చెప్పేసి స్వర్గదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. స్వర్గదేశం ఒకప్పుడు స్వర్గదేశంగా ఉన్నదాన్ని అల్లకొల్లాల దేశంగా మార్చేశారు. సమతంలో ఉంటూ సమతాన్ని ఇతర సమాతంలో ఉన్నటువంటి ఏ మతం వాళ్ళు బి మతం, సి మతంతో చేతులు కలిపి ఏది జరిగినా ఆ 2 మతాల మీద ఏసేస్తున్నారు. ఎందుకంటే ఆ 2 మతాల్లో యూనిటీ ఉంది. ఏ మతంలో యూనిటీ లేదు. ఈరోజు మామూలుగా పైకి మాట్లాడేది వేరు. ఒక్కొక్కటి చెప్తా వినమ్మా. ఒకానొక సమయంలో ఒక రైతుల కుటుంబం బాగా బతుకుతా ఉంటే తెగల మధ్య వైరం సృష్టించేసి వాళ్ళని పరదేశీయులది పరదేశీయులు మూట తెచ్చి తీసుకొచ్చి పెట్టినటువంటి నిధుల మూట పనిచేసి ఈ విధంగా అల్లకల్లోలం సృష్టించారు స్వర్గదేశంలో. ఈ స్వర్గదేశంలో ఉన్నటువంటి వాళ్ళని కులాల ఉన్నటువంటి ఏ మతంలో ప్రతి కులాన్ని, ప్రతి ప్రాంతాల మధ్య ఒక్కదానికొకటి సంబంధం లేకుండా చేసేశారు. ఈ మతాన్ని ఏ మతంలో ఉన్నవాళ్ళు నిధులకు ఆశపడి పైకి నిజాయితీ పరులు, ధర్మపరులు అని చెప్పుకుంటూ ఈ విధంగా చేశారంటే, ఈ విధంగా చేతికి అంటకుండా భూములు అమ్మేశారు. నిధులంటే మామూలుగా పండిన కాయలు తినడం వేరు. కాయలంటే దన్నారు. ఈ యొక్క భూమిని ఏ విధంగా అమ్మేసేసుకొని వెనకుండి పొలిటికల్ వ్యవస్థని అమ్మేసుకొని ఏ మతంలో ఉన్న రైతులను దారుణంగా దెబ్బతీశారమ్మా. వాళ్ళు నిరక్షరాస్యులైన రైతులు కాబట్టి వాళ్ళకేమి తెలియక, పొలిటికల్ బలం లేక ఏ విధంగా బానిసలైపోయి నింద భరించారమ్మా. ఈ రోజుకి కూడా ఆక్రమించారు అంటున్నారే గానీ దాని వెనకాల పొలిటికల్ వ్యవస్థ, ఆ భూములు అమ్మినటువంటి పొలిటికల్ వ్యవస్థని ఈ రోజుకి కూడా ఏ మతం అనే విచారణ జరగలేదమ్మా. ఆ భూమి ఎలా పోయింది? ఏ విధంగా పోయింది? ఎవరు లాభపడ్డారనేది చూడడం లేదు. ఎవరో ఒకరిని పట్టుకొని మామూలుగా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, హింస పెడుతున్నారే గానీ, అసలు భూమి అనేటువంటి దాన్ని కేంద్రంగా చేసుకొని ఎందుకు చేయలేదంటే, మొత్తం ఉద్యోగస్వామ్య వ్యవస్థ అంతా ఒకటైపోయి, ఏ మతంలో ఉండే సామాన్యుల్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. సేవ పేరుతో పట్నం తీసుకొచ్చి మోసం చేస్తున్నారు. ఒక ప్రాంతం వాళ్ళని ఉపయోగించుకొని ఆఫీసర్లను ఉపయోగించి మరో ప్రాంతం చిన్న చిన్న సేవకుల్ని దారుణంగా దెబ్బతీసి మానసిక హింస పెట్టి ఎలా చంపుతున్నారో చూడండి. అడిగితే కోర్టుకు పోమంటారు. కోర్టులకు పోయిన తర్వాత ఏ విధంగా హింస పెట్టి, ఏ విధంగా ఓరల్‌గా హింస పెడుతున్నారు చూడండి. ఏ మత సంస్థల్లో. ఈ విధంగా పట్టణాల్లో ఈ విధంగా ఎన్ని హింసలు పెట్టినా వాళ్ళు ఎదురు తిరిగితే పొలిటికల్ వ్యవస్థ ఎంటర్ అయిపోయేసి చిన్న చిన్న సేవకులు పొలిటికల్ వ్యవస్థని ఏమి చేయగలదమ్మా అని చెప్తే, అవునా ఇంత జరుగుతుందా? అవునమ్మా. పట్నంలో ఏం చేస్తున్నారంటే విలన్ తప్పు చేసి హీరోని ఎత్తినేసి హీరోని నిందమోసినట్టు పట్నంలో ఏ మతం వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఆర్థికంగా బలపడి చిన్న చిన్న సేవకులని నిరుద్యోగులను ఉద్యోగం పెట్టి తీసుకొచ్చి వాళ్ళ శ్రమని రూ. 50 సేవకి రూ. 200 తీసుకుంటారు. 150 మైనస్ ఈ విధంగా సేవ చేస్తున్నారమ్మా పట్టణాల్లో. అడిగితే పొలిటికల్ వ్యవస్థ వాళ్ళు భయపడి ఏం మాట్లాడలేకున్నారు. ఒకవేళ ఏం మాట్లాడినా చట్టాలన్నీ వాళ్ళ కంట్రోల్‌లో ఉంటాయి కాబట్టి అన్ని వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్‌లో యాడ శిక్షిస్తారు అని చెప్పేసి వాళ్ళు తప్పు చేసేవాళ్ళని కూడా వాళ్ళే కాపాడుతున్నారు. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పట్టణంలో వచ్చి చూడమ్మా అంటే, అవునా తాతయ్య అవునమ్మా ఈ విధంగా పట్టణంలో జరుగుతుంది. పట్టణంలో పొలిటికల్ వ్యవస్థను ఎదుర్కొని బతకలేక ఎంతోమంది మానసిక హింసకు పోతే చనిపోతున్నారు. కోర్టులకు పోయేసి పంపించేసి మళ్ళీ మానసిక వేదన గురి చేస్తున్నారమ్మా అంటే, అవునా తాతయ్య అని పోరి అంటుంది. అవును నాయనా. పట్టణంలో ఈ విధంగా జరుగుతుంది. పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని రాజకీయ బలం సాధించి, అధికార బలం సాధించి, ఉద్యోగ స్వామ్య వ్యవస్థను అడ్డం పెట్టుకొని, పొలిటికల్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, సామాన్యుల్ని ఏ విధంగా ఎంచిపెట్టారంటే, ఈరోజు ఈ వీడియోలు మీకు చెప్తున్నానంటే, ప్రాణాన్ని పణంగా పెట్టి మీకు చెప్తున్నాము. ఎందుకంటే అంత దుర్మార్గమైన పరిస్థితులు అంతర్గతంగా ఉన్నాయి. విచార సంస్థలను ఉపయోగించేసి ఏ విధంగా ధర్మపరులను నింద వేసుకుంటూ వచ్చారు. ఈరోజు వాళ్ళు మామూలుగా సంపాదించుకునింది ఒకడు, బిల్డింగ్‌లు కట్టుకునింది ఒకడు, కార్లు కొనుక్కునింది ఒకరు, ఉద్యోగాలు కల్పించుకుంది ఒకడు. ఈరోజు ఉద్యోగాలు చూడమ్మా సంవత్సరానికి పర్మనెంట్ అయినోళ్ళు ప్రతి ఒక్కడు ఏ మతం వాళ్ళని హింసపెడుతున్నారు. ఎందుకంటే సమస్య ఏ రోజైనా వస్తుందని చెప్పేసి ఏ మతం వాళ్ళు ఒక్కొక్కడిని గాలికి తిరిగే వాళ్ళని రౌడీలుగా తయారు చేసి అంతర లోపల ఏ విధంగా భౌతిక దాడులు జరుగుతాయి ఏ మతాల్లో, ఏ విధంగా హింసకు గురవుతారు, ఏ విధంగా ఆర్థికంగా దెబ్బతీసేసి ఈ విధంగా ఏ విధంగా దోషులుగా ప్రచారం చేస్తున్నారంటే ఇంకంతా నిండా మునిగినోడికి చలి లేదని చెప్పేసి చెప్పలేక చనిపోతున్నారమ్మా. మానసిక హింసకు అసలు ఏ విధంగా విషయం తెలియకుండానే పనులప్పుగా చెప్పి ఏ విధంగా అవమానిస్తారో చూడండి. విషయం తెలిసిన వాళ్ళకి పని ఇవ్వకుండా విషయం తెలియని వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చేసి తన మనుషుల్ని ఏ విషయం తెలియని వాళ్ళని ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం వాళ్ళని వెనక్కి చేరిన వాళ్ళని పర్మనెంట్ చేసి
4, 5 ప్రమోషన్‌లు ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళని ఏ విధంగా హింసపెడుతున్నారంటే, ఒక ప్రాంతం ఆఫీసర్లు వచ్చి మరో ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారమ్మా. స్త్రీ వ్యసనం కోసం, వ్యక్తిగత లాభం కోసం, వ్యక్తిగత పొలిటికల్ బలం కోసం ఈ విధంగా తన పొలిటికల్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారమ్మా. స్వప్రాంతంలో ఉన్నటువంటి నాయకుల్ని, అధికారులను అడ్డం పెట్టుకొని వాళ్ళకి వ్యక్తిగత లాభం కలిగిస్తూ ఈ విధంగా స్వప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని, రైతుల్ని ఏ విధంగా దారుణంగా ఏ మతంలో జరుగుతున్నాయో స్వర్గలోక దేశాన్ని కల్లోల దేశంగా మార్చేశారమ్మా. విచారించి యూనోఫ్‌ను లోపలేయడం కాదమ్మా, ప్రక్షాళన చేయాలి ఏ మతాన్ని. బి మతం వాళ్ళు, సి మతం వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళు ఏ విజయాలు చేస్తున్నారు. అసలు ఏ మతంలో అంతర్గతంగా ఏం జరుగుతుంది? నిరుద్యోగుల్ని ఎందుకు ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్నారు? ఆ మోసం చేసే క్రమం ఏ విధంగా ఉంది? ఒక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ ప్రాంతం కాదని రికార్డులు ఎలా సృష్టించారు? తన సొంత పట్టా భూమి తన సొంత భూమి కాదని ఏ విధంగా వాళ్ళే ఎలా ఇండైరెక్ట్‌గా అమ్మించుకుంటూ వచ్చేసి కుటుంబాల్లో చిచ్చు పెట్టారు. ఈ విధంగా నిరుద్యోగులను ఒకరు పర్మనెంట్ చేసి మరొకరిని ఈ విధంగా చేశారు. అర్హతలు తక్కువ ఉన్న వారికి ఆఫీసర్ పోస్ట్ ఇచ్చి, అర్హతలు ఎక్కువ ఉన్న వాళ్ళని నిధులు అధికంగా దెబ్బతీశారంటే రాజకీయ వ్యవస్థలో భాగం కదా! ఈ విధంగా రాజకీయ వ్యవస్థ ఏ మతంలోనే ఎందుకుంది? బి మతంలో లేదు, సి మతంలో లేదు. కానీ రాజకీయ వ్యవస్థ ఈ విధంగా ప్రాంతీయ భేదాలు, కులాలు, తెగల మధ్య వైరం ఏ మతంలో బాగా పాతుకుపోయి ఉంది. ఇవన్నీ ఏందంటే విచారించి యూనోఫ్‌ను లోపలేసుకుంటూ వచ్చి ఆ మతానికి చెడ్డ పేరు తెస్తున్నారు చివరికి. ఆ మతంలో ఏం జరుగుతుందో ముందు ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయకపోతే ఈరోజు ఎంతోమంది మానసికంగా హింసబడి ఏ విధంగా కోర్టులకు పోయి కూడా హింసబడి చనిపోయినోళ్ళున్నారు. పనులు చేతకాని పనులు అప్పజెప్పేసి చచ్చిపోయినోళ్ళున్నారు. చేతైనోళ్ళకి అవకాశం ఇవ్వకుండా చేతగానోళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళ మానసిక హింసకు గురి చేసి వాళ్ళని ఏ విధంగా ఒక్కొక్క ఆఫీసరు ఒక్కొక్క ప్రాంతం నుంచి వచ్చి ఏ విధంగా హింసకు గురి చేశారో ఏ మతంలో వాళ్ళని మోసం చేసిన వాళ్ళని కాపాడే ఓరల్‌గా మాట్లాడుతున్నారు. కానీ రికార్డెడ్‌గా వాళ్ళని కాపాడుకుంటూ రిపోర్టులు తయారు చేసిన విధానం గాని చూస్తే వాళ్ళని కాపాడుకుంటూ ఈ విధంగా అర్హతలు లేని వాళ్ళకి ఆఫీసర్‌లు ఇస్తే ఎలా ఉంటుందో ఏ మతంలో వచ్చి చూడండి. ఫెయిల్ అయిన వాళ్ళని పాస్ అయ్యేటట్టు చేసి తర్వాత తక్కువ చదువుకున్నోళ్ళని ఆఫీసర్‌లు చేసి, ఎక్కువ చదువుకున్నోళ్ళని ఏ విధంగా టార్చర్ చేసుతున్నారో ఏ మతంలో చూడమ్మా, పట్టణాల్లో చూడమ్మా. ఈ విధంగా నువ్వు చదువుకొని నిలబడలేవు, పట్నం పోవద్దనే క్రమంలో ఆ పోరికి చెప్తున్నాడు. ఒక ప్రాంతం నుంచి పట్టణం కేంద్రంగా చేసుకున్న భూముల దగ్గర నుంచి ఉద్యోగాల దాకా ఈ విధంగా స్త్రీలను కేంద్రంగా చేసుకొని పురుషుల్ని ఏ విధంగా పట్టణాల్లో హింసిస్తారో వాళ్ళు నిరసన తెలియజేస్తే ఏ వ్యవస్థ, ఏ సంస్థ ముందుకు రావు, కేసులు ఫైల్ చేయవు. అందువల్ల ఈ విధంగా ఒక పోరి ఏ విధంగా ఉద్యోగం పేరుతో వచ్చేసి చనిపోయిందమ్మా ఆల్రెడీ. ఆ ఉద్యోగం చనిపోతే ఏ మతంలో వాడు ఒక్కళ్ళు లేడు. అదే బి మతం, సి మతం వాళ్ళైతే మొత్తం ఏకమయ్యి సపోర్ట్ చేసుకుంటారు. అదే ఏ మతం వాళ్ళు ఆ బి మతం వాళ్ళకే సపోర్ట్ చేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ తయారు చేసిన విధానం గాని చూస్తే పట్టణాల్లో ఇంత దారుణం వాళ్ళు కాపాడడానికి భర్త కాకపోయినా భర్తనే రాసిచ్చి సేవ్ చేసిన క్రమం గాని చూస్తే ఈ విధంగా ఎంత అమాయకురాలను మోసం చేస్తున్నారమ్మా. ఏ మతం వాళ్ళే వ్యక్తిగత లాభం కోసం దెబ్బతీస్తున్నారు. ముందు అది ప్రక్షాళన చేసుకొని, ఈ బి మతం వాళ్ళు, సి మతం వాళ్ళ మీద నిన్ను జాగ్రత్త పడాలి గానీ, అయితే ఒకటి స్వర్గదేశం చాలా గొప్పది. ఈరోజు ఏబీసీడీ మతాలన్నీ అన్ని మతాలను డీఈఎఫ్ అన్ని మతాలను దెబ్బతీస్తున్నారు. ఏ మతం గొప్పది, ఏ మతంలో ఉన్న దేవుళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి, ఈరోజు కూడా తట్టుకొని నిలబడి ఈ మతం ఎన్నో చరిత్రల నుంచి ఏ మతం అనేది తట్టుకొని నిలబడుంది. బి మతం వాళ్ళు, సి మతం వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోగలరు గానీ, ఏ మతాన్ని ఇంచు కూడా కదిలించలేరమ్మా. అంత శక్తివంతమైన మతాన్ని ఆ శక్తివంతంలో ఈ విధంగా కొంతమంది పరప్రాంతం నుంచి వచ్చి వ్యక్తిగత లాభం కోసం విద్యార్థులు లేకుండా రౌడీజం చేసుకుంటూ, ఈ విధంగా భౌతిక దాడులు చేసుకుంటూ, అంతర్గతంగా లోపల విషయాలు బయటికి రాకుండా ఈ యొక్క టెక్నాలజీని కూడా వాళ్ళకు అంటే మాకు ఒక ఎంప్లాయీని కొట్టించారు. కొట్టించిన తర్వాత సీసీ కెమెరాల డేటా, బయోమెట్రిక్ డేటా ఈ విధంగా అరేంజ్ చేసి కేస్ ఫైల్ కాకుండా చేసి నిరసన తెలియజేసి పిచ్చోడిని తయారు చేసినటువంటి చరిత్ర పట్టణాల్లో ఉందమ్మా. ఈ విధంగా ఎదురు తిరిగినందుకు ఒక సంవత్సరం పాటు బంధించి ఒక స్త్రీని ఏ విధంగా చంపేశారో చూస్తే పట్టణాల్లో ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే ఏ మతం వాళ్ళకే ఉన్నాయి. ఏ మతం వాళ్ళనే ఏ మతం వాళ్ళే ఈ మతాన్ని, సి మతాన్ని అవకాశంగా ఉపయోగించుకొని ఈ విధంగా హింస పెడుతున్నారో, మానసిక క్షోభ చేస్తున్నారనేది ఒక పోరాటం లాంటిది. ఒక బార్డర్ లాంటిది. ఈరోజు క్షేమాంతర ఉగ్రవాదం బార్డర్‌లో ఒక దేశ బార్డర్‌లో ఏ విధంగా ఉంటుందో పట్టణాల్లో అంతర్గతంగా ఈ విధంగా ఉంది. బయట ప్రపంచానికి తెలిపేవాళ్ళు లేకపోవచ్చు. ఈ విధంగా ఉందమ్మా. ఒక్కొక్క మత సమస్య లోపల ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. అన్నీ విచారించగలిగేటువంటి ఒక సంస్థ, ఒక వ్యవస్థ విచారించగలిగేటటువంటి ఒక
ఇది వింగు మనకు కావాలి. అలా ఉంటే తప్ప అన్ని మతాలు కలిసి జీవించాలంటే, అన్ని కులాల మధ్య ఐక్యత రావాలంటే, అన్ని ప్రాంతాల మధ్య ఐక్యత రావాలంటే ముందు ఏం జరిగిందనేటువంటి తెలిసిన వాళ్ళ దగ్గర విచారించి మొత్తం ఫోకస్ రిపోర్ట్ తయారు చేయాలమ్మా. అలా చేసేవాళ్ళు లేరు. ఈ విధంగా అందువల్ల పట్టణాల్లోకొచ్చి మామూలుగా వచ్చినోడిని ఏ విధంగా పలుకుబడి లేకపోతే ఆర్థికంగా దెబ్బతీసి దశాబ్దాలుగా ఆర్థికంగా దెబ్బతీసి నమ్మించి మోసం చేసి పేదవాడిని చేసేసి ఆ నిధులన్నీ తీసేసి తర్వాత వాళ్ళు చేసిన మోసాలన్నీ వీళ్ళని ఎత్తినేసేసి ఈ విధంగా ఓవరాల్‌గానే దెబ్బతీస్తున్నారమ్మా. ఒక ప్రాంతం నుంచి వచ్చిన ఆఫీసర్లు వ్యక్తుల్లో అక్కడ ఉన్నటువంటి స్వప్రాంతం వాళ్ళని ఈ విధంగా రౌడీయిజం, గూండాయిజం, బెదిరింపులకు పాల్చేసి ఈ విధంగా హింస పెట్టి రౌడీలని పెట్టి తర్వాత అక్కడ వాళ్ళనే ఉపయోగించుకొని వాళ్ళకి నిధులు ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఉపయోగించి తర్వాత ఈ గురువుల పేర్లు చెప్పి గురువుల మీద కేసులేస్తే, ఆ గురువులు కాపాడారు అంటే నిజంగా మొత్తం చేసిన వాళ్ళు ఎవరనేది తేలిపోయింది గదా! గురువుల మీద నింద వేస్తే శిక్ష లేదని, ఆ గురువులు కాపాడడానికి తయారు చేసిన రిపోర్టే మనకు ఆధారం అమ్మా. కాబట్టి ఈళ్ళంతా పరప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తులు స్వప్రాంతం వాళ్ళతో చేతులు కలిపి ఈ విధంగా మోసాలు చేస్తున్నారు ఏ మతంలో అని చెప్పేసి. ఈ విధంగా దీన్ని పసిగట్టడం, దీన్ని విచారించడం ఏ గవర్నమెంట్ చేయలేదమ్మా. ఏ ప్రభుత్వం చేయలేదమ్మా. భగవంతుడే జేయాలి ఏ మతంలో. అందువల్ల ఏ మతంలో వాళ్ళు భగవంతుడిని నమ్ముకుంటారు గానీ, ఎవరు విచారించరు ఇలాంటివి ఏం జరుగుతున్నాయనేది. ఎందుకంటే డబ్బులు బాగా సంపాదించుకొని కోటీశ్వరులై పొలిటికల్ వ్యవస్థతో సమానంగా తయారైన ఆఫీసర్‌లు ఎవరు ప్రశ్నిస్తారమ్మా? వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ సొంత వాళ్ళని ఎవరు ఎందుకు పర్మనెంట్ చేసుకొని మిగతా వాళ్ళని ఎందుకు అన్యాయం చేస్తున్నావు? ఎవరు అడుగుతారమ్మా? ఈ విధంగా అడిగేవాళ్ళు లేదు. ఎందుకంటే పొలిటికల్ వ్యవస్థకి లాభం చేకూర్చే ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి, ఆ లాభం చేకూర్చినందువల్ల మిగిలిన వాళ్ళు ఎట్టబోతే మాకెందుకు? మాకు లాభం వచ్చిందా లేదో చూసుకునే ఆఫీసర్లు ఉన్నంత వరకు, అధికారులు ఉన్నంత వరకు, నాయకులు ఉన్నంత వరకు ఏమి చేయలేము పట్టణాల్లో అని చెప్పేసి చెప్తాడు తాత. అవునా తాత అంటే, సరే ఆ రోజుకి వీడియోని ఆపారు. ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఆలోచించండి ప్రతి ఒక్కరు. అంతేగాని ఈ విధంగా ఏదో సోషల్ మీడియా ఉందనో, అనుకూల గవర్నమెంట్ ఉందనో, ఈ విధంగా మాట్లాడడం కాదు. అసలు ప్రక్షాళన అనేటువంటిది ప్రతి మతంలో అవసరము. స్వర్గదేశంని నల్లకొల్లల దేశంగా ఎందుకు మార్చారంటే, పట్టణాలకు కేంద్రంగా చేసుకొని ఒక ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి మరో ప్రాంతం వాళ్ళని చేతులు కలిపి నిధుల ఆధారంగా ఏ విధంగా అల్లకల్లోలం సృష్టించారు. భూముల ఆధారంగా రైతుల్ని ఎలా మోసం చేశారు. ఉద్యోగాల ఆధారంగా నిరుద్యోగులను ఎలా మోసం చేశారో పట్టణాల్లో అనేటువంటిది పొలిటికల్ వ్యవస్థని, ఉద్యోగస్వామ్య వ్యవస్థని ప్రశ్నించలేని నిరుద్యోగులు ఏ విధంగా మానసిక హింసకు గురై ఎలా చనిపోతున్నారో కూడా పట్టణాల్లో చూడండి అని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందరూ జాగ్రత్త పడడమే ముఖ్యం అంతేగాని ఎవరో వస్తారు, ఎవరో చేస్తారని మాత్రం ఎవరు ఆలోచించొద్దని చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.